హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లాస్ట్ ఇయర్ టెట్ ఎగ్జామ్లో సైకాలజీలో అడిగిన ప్రశ్నల గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ బిట్ చూడండి. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయస్సులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. బిట్ చూడండి. సరళ అనే ఒక అమ్మాయి గణితంలోని వ్యవకలనాలను 6 సంవత్సరాల వయసులోనే చేయగలిగితే అదే పనిని చరణ్ అనే అతను 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. అయితే ఈ వికాసం ఏ సూత్రానికి సంబంధించిందో ఒకసారి చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. అయితే సెకండ్ ఆప్షన్, వివిధ వికాసాల పరస్పరం సంబంధంగా కొనసాగును. థర్డ్ ఆప్షన్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాయని భావించే దశ ఏ దశ? ఆప్షన్స్ చూడండి. ఎరిక్సన్ మీద ప్రతిసారి బిట్ కంపల్సరీగా ఉంటుంది. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రీడా దశ, అలాగే సెకండ్ ఆప్షన్ కౌమార దశ, థర్డ్ పూర్వ వయోజన దశ, ఫోర్త్ బాల్య దశ. తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అలాగే వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాయని భావించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కౌమార దశ. నెక్స్ట్ బిట్ చూడండి. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మళ్ళీ చూడండి. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? హవింగ్హార్డ్స్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 వైగాట్స్కీ, ఆప్షన్ 4 బ్రోనర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హవింగ్హార్డ్స్. నెక్స్ట్ బిట్ చూడండి. ఫోర్త్ది. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు. మీరు కూడా నేను ప్రశ్న చదివేటప్పుడు ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ చూడండి. 10 నుంచి 12 నెలలు, 12 నుంచి 18 నెలలు, 3 నుంచి 5 నెలలు, 6 నుంచి 8 నెలలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సుకి 6 నుంచి 8 నెలలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుంచి 8 నెలలు. ఇక్కడ నెక్స్ట్ బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచడాలు ఇచ్చాడు. ఈ దశల నుండి ఒక బిట్ అయినా కంపల్సరీగా ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ జతపరచడాలు ఇచ్చాడు లాస్ట్ ఇయర్. చూడండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. వీటికి జతపరచడాలు ఇచ్చాడు పక్కన ABCDల రూపంలో. విమర్శించడం, ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం. హఠం చేయడం, ముఠా దశ. వీటికి జతపరచడాల్లో ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మ్యాచింగ్స్ చూడండి. ఫస్ట్ పూర్వ బాల్య దశ హఠం చేయడం, అలాగే సెకండ్ ఉత్తర బాల్య దశ ముఠా దశ, థర్డ్ శైశవ దశ. శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, అలాగే కౌమార దశ విమర్శించడం. ఇక్కడ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ చూడండి. 6th బిట్. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. ఇది ఏ పరిశీలన అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్ సహజ పరిశీలన, సెకండ్ ఆప్షన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ అనియంత్రిత పరిశీలన, ఫోర్త్ అసంచిత పరిశీలన. ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ 7th బిట్ చూడండి. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలన వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించినది.
చూడండి మళ్ళీ వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలన వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని నిర్వచించిన వారెవ్వరు? ఇక్కడ ఆప్షన్స్లో జేఎఫ్ బ్రౌన్, నెక్స్ట్ కాంటర్, నెక్స్ట్ ప్రిన్స్, అలాగే జీడబ్ల్యూ ఆల్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీడబ్ల్యూ ఆల్పోర్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ? ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ప్రతిగమనం, సెకండ్ హేతుకీకరణం, థర్డ్ ప్రక్షేపణం, ఫోర్త్ విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హేతుకీకరణం. నెక్స్ట్ 9th బిట్. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి సైన్స్లో మంచి మార్కులు సాధించిన, అలాగే అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏదనేది ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏకకారక సిద్ధాంతం, సెకండ్ ఆప్షన్ ద్వికారక సిద్ధాంతం, థర్డ్ ఆప్షన్ బహుకారక సిద్ధాంతం, అలాగే ఫోర్త్ ఆప్షన్ సామూహిక కారక సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం. అలాగే నెక్స్ట్ బిట్. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆప్షన్ 1 ఆగమన వివేచన, ఆప్షన్ 2 నిగమన వివేచన, ఆప్షన్ 3 సారూప్య వివేచన, ఆప్షన్ 4 నైతిక వివేచన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆగమన వివేచన. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచననే ఆగమన వివేచన అంటారు. అలాగే నెక్స్ట్ బిట్. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఏ సందర్భం? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ యాంత్రిక బోధన జరిగినప్పుడు, సెకండ్ ఆప్షన్ వైవిధ్య బోధన జరిగినప్పుడు, థర్డ్ ఆప్షన్ విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు. అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం యాంత్రిక బోధన జరిగినప్పుడు. ఆప్షన్ 1. నెక్స్ట్ 12th బిట్. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా అలాగే శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా తన ఆనందం కోసం మాత్రమే చదివాడు. ఇందులో ఈ ప్రేరణ రకం అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ 13th బిట్. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది, కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది. అనుభవం ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది ఎవరు? ఆప్షన్ 1 గేట్స్, ఆప్షన్ 2 హెర్గన్హాన్, ఆప్షన్ 3 డెసికో, ఆప్షన్ 4 కింబ్లే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హెర్గన్హాన్. నెక్స్ట్ బిట్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగితే ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆరోహణ, అవరోహణ, ఎస్ రకపు, అలాగే ఫోర్త్ ఆప్షన్ లాక్షణిక. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆరోహణ. నెక్స్ట్ బిట్ చూడండి. 15th బిట్. క్రింది వానిలో గౌణ అవసరం. ఏది మనకు గౌణ అవసరం? ఆప్షన్స్. ఆప్షన్ 1 నిద్ర, ఆప్షన్ 2 వ్యాయామం, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుర్తింపు. నెక్స్ట్ 16th బిట్. ఒక వ్యక్తికి కానీ వస్తువునకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 భావన, ఆప్షన్ 3 ప్రత్యక్షం, ఆప్షన్ 4 స్మృతి.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భావన. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్స్ చూడండి. పూరణ నియమం, సామీప్య నియమం, అభ్యాస నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. డెజావు అనేది చాలాసార్లు అడిగిన బిట్, ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ ఆప్షన్ గ్రీకు పదం, అలాగే సెకండ్ ఆప్షన్ లాటిన్ పదం, థర్డ్ ఆప్షన్ జర్మనీ పదం, ఫోర్త్ ఆప్షన్ ఫ్రెంచ్ పదం. ఆప్షన్స్లో చూడండి, డెజావు ఏ పదానికి సంబంధించింది? డెజావు అనేది ఆప్షన్ 4 ఫ్రెంచ్ పదంకి సంబంధించింది. నెక్స్ట్ బిట్, పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆప్షన్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 3 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ 20th బిట్, క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. క్రింది వానిలో జ్ఞాన రంగానికి చెందంది ఏదో చూడండి. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 గ్రహించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రహించడం. నెక్స్ట్ బిట్ చూడండి, PIED అనగా. ఆప్షన్ 1 ప్రాజెక్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ద దివ్యాంగ్, ఆప్షన్ 2 ప్రాజెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ద డెఫ్, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎవాల్యుయేషన్ ఫర్ దివ్యాంగ్ స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. నెక్స్ట్ బిట్, GIF ఫైల్ ఫార్మాట్ అర్థం. GIF ఫైల్ ఫార్మాట్ అర్థం. ఆప్షన్స్ చూడండి, గూగుల్ ఇంటర్చేంజ్ ఫైల్, ఆప్షన్ 2 గూగుల్ ఇన్స్ట్రుమెంట్ ఫార్మాట్, ఆప్షన్ 3 గ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఫైల్, ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 3, 4, 5 తరగతులు, సెకండ్ ఆప్షన్ 1, 2, 3 తరగతులు, ఆప్షన్ 3 4, 5, 6 తరగతులు, ఆప్షన్ 4 6, 7, 8 తరగతులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3, 4, 5 తరగతులు. నెక్స్ట్ చూడండి 24th బిట్, భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1964, ఆప్షన్ 2 1968, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1986. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఈ జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఆప్షన్ 2 1968. చాలా ఇంపార్టెంట్ బిట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25th బిట్, RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. ఈ RTE నుంచి ఏదో ఒక బిట్ కంపల్సరీగా ఉంటుంది. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కు తెలియజేసే అధ్యాయం RTE 2009 ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2 రెండవ అధ్యాయం. నెక్స్ట్ బిట్ 26th బిట్, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం. ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 75%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 5% మాత్రమే ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు నేర్చుకోగలిగే శాతం. నెక్స్ట్ బిట్ 27th బిట్, క్రింది వాటిలో వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ పోల్చడం, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3
పరిశీలన, ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. నెక్స్ట్ బిట్, ఫ్యూచర్ లెర్న్ అనేది ఆప్షన్ 1 క్రాకర్, ఆప్షన్ 2 రూబ్రిక్, ఆప్షన్ 3 మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఆప్షన్ 4 MOOC మూక్స్ను అందజేసే సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మూక్స్ను అందజేసే సంస్థ MOOC. నెక్స్ట్ 29th బిట్ చూడండి. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఏ మహోన్నత వ్యక్తి పేరున? ఫస్ట్ దువ్వూరు సుబ్బమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డొక్కా సీతమ్మ. లాస్ట్ బిట్ 30th బిట్, అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందింది. ఆప్షన్ 1 భాషా నైపుణ్యాలు, ఆప్షన్ 2 ప్రక్రియా నైపుణ్యాలు, ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలు, ఆప్షన్ 4 సామాజిక నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలు. అంతేనండి, ఇవి గత సంవత్సరంలో అడిగిన సైకాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.